హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాక్స్కి. ఇవాళ శనివారం కదా, మనకి ఏంటి ఇవాళ కావాలి? మంచి మాటలు చెప్పుకుందాం. చాలామంది బద్ధకంతో ఎక్కడ పనులు అక్కడే వదిలేస్తారు, ఎప్పటి పనులు అప్పుడు చేసుకోరు, పోస్ట్పోన్మెంట్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకండి కదా, అంటే బాగా బుద్ధిగా టైంకి చేసుకునేవాడు ఓకే. చీర పోస్ట్పోన్ చేసుకుంటూ ఎక్కడ పనులు అక్కడ వదిలేస్తున్నావు, ఏంట్లే రేపు చెయ్యొచ్చులే, ఎల్లుండి చెయ్యొచ్చులే అనుకుంటారు. కానీ పూర్వం నుంచి మనకు ఒక మాట ఉందండి, రేపు చేయవలసింది ఇవాళ చెయ్యి, ఇవాళ చేయవలసింది ఇప్పుడే చెయ్యాలి అనేవారు పెద్దలు. ఆ మంచి మాట ప్రకారం మనం నడిస్తే మన జీవితం అంతాను ఎంతో సుఖమయంగాను సంతోషంగాను ఉంటుంది. కానీ చాలామంది పాటించరు, బద్ధకిష్టులు. అయితే వాళ్ళకి దాంతోపాటు చిన్న కథ కూడా ఉంది, ఆ కథ చెప్తాను. తర్వాత ఈ మాటలు కూడా మాట్లాడుకుందాం, మంచి మంచి మాటలు. దీని గురించి కొంచెం మాటలు, 4 మాటలు చెప్తాను. బద్ధకంగా ఉంటే ఎంత నష్టపోతాము, జీవితాలనే కోల్పోతామండి. బద్ధకం అనేది ఒక్కోసారి ప్రాణాంతకం మీద కూడా వస్తుంది, ఒక్కోసారేమో ఎన్నో నష్టాలు తెచ్చిపెడుతుంది, ఒక్కోసారి అనారోగ్యాలు తెచ్చిపెడుతుంది, ఒక్కోసారి ఐశ్వర్యం లేకుండా పోతుంది, ఒక్కోసారి కష్టాలంటే కష్టాలు తీరవు, కష్టం మీద కష్టం వస్తుంది. అలాంటివన్నీ చాలా జరుగుతాయి. అయితే ఇందులో కథ ఉంది కదా, చెప్పాను కదా, ఆ కథ వింటూను ఇది కూడా నేను చెప్పే మాటలు కూడా వినండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. అంతేగా, నాకు కొంచెం గొంతుకు బాగోలేదు, సారీ. వెల్కమ్ అండి. చెప్పాను కదా, బద్ధకించేసి పనులు వదిలిపెట్టేసాం అనుకోండి, చెయ్యొచ్చు అని ఇప్పటికిప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఏమీ కనిపించవండి. రన్నింగ్లో ఫ్యూచర్లో ముందు బాగా కనిపిస్తాయి. అయ్యో అప్పుడు అనుకోండి, అయ్యో అప్పుడు అనవసరంగా 5 నిమిషాలు ఒక రోజుకు బద్ధకించాము, అప్పుడు ఆ పని చేస్తుంటే ఈరోజు ఎంత మనం కూడా అందరిలాగే ఉంటుందాం కదా, అయ్యో అనవసరంగా ఈరోజు మంచాన పడ్డాము, ఆ రోజు కరెక్ట్ టైంకి వెళ్ళి డాక్టర్ దగ్గర మందులు వాడి ఉంటే బాగుండేది కదా, ఈ బద్ధకంతో ఏం వెళ్తాంలే, చాలే ఇంట్లో మందులు వేసుకుందాంలే అని వేసేసుకున్నాం, అనారోగ్య పాలయ్యాం. అలాగే ఎవరినో కలవడానికి వెళ్ళలేదు, రేపు వెళ్ళొచ్చులే అన్నాం, అతను రేపు వెళ్ళిపోతాడు. చాలా ఇంపార్టెంట్ మనిషి అతను, మనకి ఫ్యూచర్కి పనికొచ్చే మనిషి. ఇప్పుడు నీ ఫ్యూచర్ అంతా డమ్మీ అయిపోయింది. అప్పుడు ఏమనుకుంటావు, అయ్యో అతన్ని కలిసి ఉంటే ఎంత బాగుండేది, నేను కూడా కలిసిన వాళ్ళందరూ ఎంత బాగా షైన్ అయ్యారు, నేను ఇలా ఉండిపోయాను కదా, అయ్యో అనవసరంగా నేను ఒక్క గంట నిద్రకు ముందు లేచిపోయి వెళ్ళిపోయి ఉంటే ఎంత బాగుండేది, అనవసరంగా బద్ధకిచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే బద్ధకం గురించి ఇంకా నో లిమిట్ అనమాట అండి. ఎన్నో నష్టాలు, ఎంతమందిమో పొద్దుతూనే ఉంటాం. అందరూను బద్ధకంలో ఉన్న వాళ్ళు అందరం కూడాను. కానీ కొంతమంది ఏంటంటే రియలైజ్ అయ్యి వెంటనే తేరుకొని, వద్దు నా బద్ధకాన్ని పక్కన పెడదాం, నేను జాగ్రత్తగా నా పనులు చేసుకుంటాను అని చేసుకుంటారు. కొంతమంది అయితే అయిందిలే, నష్టమే కదా, మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాం, ఇలా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఉంటారండి. ఇలాంటి వాళ్ళు జీవితంలో పైకి ఎదగలేరు. పైకి ఎదగాలంటే ముందు పట్టుదల, కృషి ఉండాలి. మనం స్టెప్ బై స్టెప్ ఎవరివైనా, ఒక్క యూతే కాదు, ముసలి వాళ్ళే కాదు, ఎవరే కాదు, ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళే ఉన్నాము, ఏదో చెప్పిస్తున్నాంలే, ఏదో అయిపోతుందిలే, ఏదో వీడియోలు పెడుతున్నాంలే కాదు కదండి. ప్రజలకి ఏ కంటెంట్ ఇష్టమో, మనం ఏది పెడితే వాళ్ళు ఇష్టంగా చూస్తారో ఆలోచించాలి. దాన్ని బాగా మనం ఎంతో స్టడీ చేయాలి, ఎంతో కష్టపడాలి. ఏదో ఇవాళ వీడియో చేసాం పెట్టి యాజ్ ఇట్ ఈస్గా పెట్టిస్తే ఎవరు చూడరు. దాన్ని మళ్ళీ నేను చేయాలి, మేము ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేసిన తర్వాత థంబ్నైల్ ఎలా పెట్టాలో ఆలోచించాలి, మంచి థంబ్నైల్ పెట్టాలి. అలా పెడితే మీరు చూడడానికి ఇష్టపడతారు. ఏదో ఒకటి పెట్టేసామంటే మీరు చాలే ఇవిడేం పెట్టిందిలే అని తోసిస్తారు. నేను బద్ధకించకుండా పెడితే మీరు చూడడానికి ట్రై చేస్తారు. నేను ఎన్నాళ్ళు ట్రై చేస్తానో, ఏ వీడియో మీకు నచ్చుతుందో నాకు తెలియదు కదా, ఎన్నాళ్ళో కష్టపడి ట్రై చేస్తాను. చేసిన తర్వాత ఎక్కడో క్లిక్ అవుతుంది. ఈ క్లిక్ అవుతుంది, మనకు ఒక లక్కీ వీడియో వస్తుంది అన్నది నాకు ఒక ఆవిడ చెప్పారండి, మాధురి టెక్ అని. ఆవిడ టెక్నికల్ ఛానల్ ఆవిడ, చిన్న అమ్మాయే ఆవిడ. అయితే నేను ఫస్ట్ నాది ఇంకో పద్మా అడ్వెంట్ డీటెయిల్స్ ఉంది కదా, ఆ ఛానల్ కూడా చూడండి, చాలా మంచి మాటలు పెడుతున్నాను. అది బాగా క్లిక్ అయింది, దాంట్లో నాకు మానిటైజేషన్ కూడా అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఛానల్, వినండి. చాలామంది చూస్తున్నారు, మంచి మంచి కామెంట్స్, మంచి సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఇది కూడా మీరందరూ చూసి, అది కూడా చూసి నాకు సపోర్ట్ చేయండి. అయితే ఆవిడ చెప్పింది ఏంటంటే, ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుందండి మీకు, ఎందుకు మీతో చికాకు పడకూడదు, ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, బద్ధకం వదిలిపెట్టండి, ఇదే ముక్క చెప్పేవారు ఆవిడ. నాకన్నా బాగా చిన్నవాళ్లే కానీ ఆవిడ మాటని ప్రతిరోజు అలా రికలెక్ట్ చేసుకుంటూ, నిజమే, ఎందుకు వదిలేయాలి, ఇంకా కష్టపడదామని కష్టపడ్డ తర్వాత మటుకు బ్రహ్మాండమైన
నేను సక్సెస్ అందులో సాధించాను అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇందులో కూడా మీరు అందరూ సపోర్ట్ చేస్తే అలాగే సక్సెస్ సాధిద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేయండి. నా బద్ధకాన్ని వదిలిపెట్టబట్టే నేను అది మొదట్లో బద్ధకంగా చాలే అనుకుని చేశాను. ఇప్పుడు అలా కాదు, చెయ్యాలి, నేను ఎందుకు ఎదగకూడదు, నాకు ఏంటి ఏమండి, ఎవరికైనా వయసుతో సంబంధం లేదు ఎదగడానికి కానీ బద్ధకానికి కానీ. ఎవరికైనా బద్ధకము అని పెద్దవాళ్ళం బద్ధకం అనుకుంటే ఇంక మంచం మీదే ఉంటాం. అలా కాదు, మన పని మనం చేసుకుందాం. బద్ధకంగా పడుకొని నాకు ఆ మంచినీళ్ళుదే, నాకు అలా తినడానికి పెట్టు, నాకు ఇది వండి పెట్టు, అలా కాదు. మనం లేచి యాక్టివ్గా తిరుగుతూను మనం ఏదో ఇంత వండి పిల్లలకి ఏం కావాలో అడిగి మనం ఇంత వండి పెట్టి ఆడవాళ్ళం అయితే, మగవాళ్ళైతే బయటికి వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అబ్బాయి ఇన్నాళ్ళు చేసాం ఇంక రెస్ట్ తీసుకుందాం మనకి ఎందుకు అని బద్ధకంగా కూర్చున్నాం అనుకోండి, ఇంక లైఫ్ అంతా అంతే అయిపోయింది. డమ్మీ మన ట్యాప్కి డమ్మీ వేసినట్టు మన జీవితాన్ని డమ్మీయే. ఇంకా బద్ధకంగా కూర్చోవడమే. ఎంత వయసు వచ్చినా ఎంత యాక్టివ్గా ఉంటామో, ఆ బద్ధకాన్ని పారద్రోలి ఎంత సంతోషంగా యాక్టివ్గా ఉంటామో అంత హ్యాపీగా ఉంటాం లైఫ్ లాంగ్. అంటే పెద్దవాళ్ళం అనుకోండి, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా కూడా పెద్దవాళ్ళ మీద ముందు చెప్తాను, ఎన్నాళ్ళున్నా అన్నాళ్ళు హ్యాపీగా హెల్దీగా ఉంటాము. చిన్నవాళ్ళు మంచిగా స్టెప్ బై స్టెప్ ఎక్కి మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఆ బద్ధకం అన్న మాట ఒక్కటి తీసి పారేయండి చాలు, ఇంకేం అక్కర్లేదు జీవితంలో. మీరు తీసి పారేసి మీ పనులు మీరు అనుకున్న టైంకి అనుకున్నట్టుగాను పోస్ట్పోన్మెంట్ చేయకుండా చెయ్యండి. మీ లైఫ్లో చేంజ్ వచ్చిందో లేదో కామెంట్లో పెట్టండి. వస్తుందో రాదో కూడా తెలిసిన వాళ్ళైతే, అనుభవం ఉన్న వాళ్ళైతే కామెంట్లో పెట్టండి. మరి నాకు తెలుస్తుంది కదా మీరందరూ ఎలా పారద్రోలుకున్నారు మీ బద్ధకాన్ని. అందులో నాకేమైనా ఉపయోగం వస్తే నేను కూడా వాడుకుంటాను మీ సలహాలని. సరేనా? కథలోకి వెళ్దాం పదండి, తర్వాత మిగిలిన మాట్లాడుకుందాం. వెల్కమ్ అండి కథకి. ఒక రాజ్యంలోనే అనగా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో రాజుగారు ఉంటారు. ఆ రాజుగారు చాలా మంచివాళ్ళు అన్నమాట. ఎంతో నిజాయితీగా పరిపాలిస్తారు, ప్రజల్ని బాగా చూసుకుంటారు, తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని బాగా చూసుకుంటారు, ఎవరికి ఏది తక్కువ చేయరు, బాగా చూసుకుంటూ ఉంటారు. ఈయనకి మటుకు ముఖ్యమైన మంత్రులు ముగ్గురు పెట్టుకుంటారు. ఆయనకి ఎందుకో వాళ్ళ మీద అనుమానం వస్తుంది. ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు, ఎందుకో వీళ్ళ ప్రవర్తనలో తేడా ఉంది, వీళ్ళ మాటల్లో తేడా ఉంది. సరే చూద్దామని ముగ్గురు మంత్రుల్ని ఓ రోజు పిలుస్తారు. పిలిచి ముగ్గురు మంత్రులకి ఏం చేస్తారు, నాది మళ్ళీ వారం, నాది పుట్టినరోజు ఉంది కాబట్టి మీ ముగ్గురికి ఇక డబ్బుల మూటలు ఇస్తున్నాను. ముగ్గురికి సమానంగా డబ్బుల మూటలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చెప్పారంటే, ఇవి తీసుకొని మీరు ముగ్గురికి 3 తోవలు చెప్పారు. ముగ్గురు 3 తోవల్లో వెళ్ళండి. వెళ్ళి అక్కడ పళ్ళ చెట్లు అవి ఉంటాయి, పళ్ళు అవి ఉంటాయి కదా, అన్ని పళ్ళు కోసుకురండి నాకు అని చెప్తారు. సరే అంటారు. ముగ్గురు వెళతారు. పొద్దున్న వెళ్ళి సాయంత్రంకి వచ్చేయాలి. ఎల్లుండి పుట్టినరోజు అనమాట. అందుకని పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేయాలంటే ముగ్గురు 3 తోవలు పట్టుకుంటారు. ఎవరి తోవను వాళ్ళు వెళ్తారు. ముగ్గురు వెళ్ళి ఎవరి తోవను వాళ్ళు వెళ్ళి పళ్ళు ముగ్గురు 3 పళ్ళ తోటలకు వెళ్తారు. ఒకటి యాపిల్ తోటకేను, ఇంకేవో సంత్రాలు ఉన్నవాడికి, ఒకటేమో బత్తాయిలు అవి ఉన్నదానికి, ఒకటి అరటి తోటకి, అలా రకరకాల ఏవో మొత్తానికి పళ్ళ తోటకి వెళ్తారు. ముగ్గురు వెళ్ళిన తర్వాత మొదటి వ్యక్తి వెళ్తాడు. పళ్ళన్నీ చూసి, రాజుగారి పుట్టినరోజు కదా మంచిగా తింటారు బాగాను, రాజుగారికి మంచి మంచి పళ్ళు కోసిద్దామని చక్కగా ఏరి మంచి మంచి పళ్ళు, రకరకాల పళ్ళు ఆ తోటలో అన్నీ ఎన్నో రకాలు కోస్తాడు. అన్నీ కోసి తనకిచ్చిన డబ్బుల బ్యాగ్ అంతా ఖాళీ చేసి అందులో పెట్టుకురమ్మంటాడు. ఆ డబ్బుల బ్యాగ్ అంతా ఇంట్లో పెట్టుకుని ఖాళీ చేసి ఈ పళ్ళన్నీ కోసి పెద్ద పెద్ద బుట్టల్లోని అనమాట, అవి బుట్టల్లోని బ్యాగుల్లోని సర్దుకొని అతను బయలుదేరతాడు. రెండో అతను అంటాడు, ఆ రాజుగారు మన పట్టుకెళ్ళి మూట ఇప్పుతాడా చూస్తారా, రాజుగారికే బోల్డ్ అంత ఉంది, మనం ఇచ్చేది ఎంత పాటి, ఏవో చాలే అనేసి కింద పడ్డాయి. అవి కొయ్యడానికి బద్ధకం. కింద పడ్డవన్నీ ఏరేస్తాడు, ఆ బుట్టల్లోని బ్యాగుల్లోని సర్దేస్తాడు. చాలే రాజుగారు ఏం చేస్తారు, ఎలాగో మనకే ఇస్తారు, అప్పుడు పారేయచ్చులే, ఏమిటి ఇంత కష్టపడి నేను ఇంత కష్టపడ్డం ఎందుకు, హాయిగా సుఖాన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకోవడం ఎందుకు నేను, అందుకని నాకు వద్దు, హాయిగా గబగబా అయిపోతుంది ఈ పని అయితే అని అంటాడు. గబగబా కనిపించినవి కుళ్ళు పుచ్చు పురుగు ఏమున్నాయో చూడు అన్నీ వాటిలో వేసుకుంటాడు, బయలుదేరతాడు. మూడో వాడు ఇంకా బద్దకిష్టం అనమాట. అలాంటి వాడంటే అసలు పళ్ళు ఏరడాలా, ఆ చెట్ల దాకా తోటల దాకా వెళ్ళాలా, పళ్ళు ఏరాలా, కాయలు కొయ్యాలా, లేకపోతే ఇవన్నీ మంచివా చెడ్డవా ఇవన్నీ ఎందుకు, రాజుగారు ఏమన్నా ఇప్పుతారా, ఏమన్నా చూస్తారా, ఏదో మన మూట నిండుగా ఉందా లేదా చూస్తారు రాజుగారు అని అతను అనుకుంటాడు. అంటే ఎంత బద్దకిష్టో చూడండి. రెండో వాడే బద్దకిష్టి, మూడో వాడు ఇంకా బద్దకిష్టి.
దాంతో అన్నీనేమో రాళ్ళు రపలు పై వేసేస్తాడు. ఏవో బరువుగా రాజుగారికి బరువుగా నిండుగా కనిపించాలి కదా, ఇంత బరువు ఇన్ని ఉన్నాయని రాజుగారు అనుకోవాలి కాబట్టి అన్నీ ఏరిస్తాడు. రాళ్ళు బాగా ఏరిస్తాడు. పైన పళ్ళలా కనిపించడానికి ఏం చేస్తాడు, ఆకులు ఉంటాయి కదా తోటలోనే, ఈ ఆకులు పిచ్చి పిచ్చి ఆకులు ఇవన్నీ ఏరుతాడు. ఏరి ఆ పైన పళ్ళు కనిపించకుండాను మంచి అని ఆకులు కొంచెం వాడిపోయినవి అవి కాకుండా కొంచెం ఫ్రెష్గాను బాగా అందంగా కనిపించే ఆకులు అనమాట. పిచ్చి పిచ్చి అంటే అవి ఏ చెట్టువో ఏమో అతనికి తెలియదు, ఏ పండు ఏ చెట్టుదో తెలియదు. ఏదో ఒకటి ఏరిద్దాం ఏరిసాడు. పైన ఆకులన్నీ మంచిగా నీట్గా సర్దాడు, అందంగా సర్దుకున్నాడు, వచ్చాడు. ఈ టైం వేస్ట్ అంతాను ఆ పళ్ళు ఏరడంలో ఉంటే ఎంత బాగుండేది. సరే తీసుకొని ముగ్గురు సాయంత్రం వేసరిలో రాజుగారి దగ్గరికి వస్తారు. ముగ్గురు వచ్చేసరికల్లానేమో రాజుగారు పుట్టినరోజు రేపే కదే, మన వారం రోజులు ఉంది ఇంకాను. అయితే రాజుగారు ఏం చెప్తారంటే, సరే నా పుట్టినరోజు ఇంకా వారం రోజులు ఉంది, అయితే ముగ్గురిని జైల్లో పెడతాను, ఒక్కొక్క రూమ్ ఇచ్చి బంధిస్తాను, అంతే. జైలు అంటే జైలు కదా, బంధిస్తాను. అయితే ఎవరెవరు ఏం పళ్ళు ఇచ్చారో మీరు అవి వారం రోజులు అవే తిని బతకండి, చూద్దాం. రాజుగారు ముట్టుకోలేదు, వాళ్ళు అనుకున్నట్టే మోటెప్పలేదు, చూడలేదు, కనీసం కళ్ళతో కూడా చూడలేదు. అతను చెప్పింది ఒకటే షరతు, మీ ముగ్గురు వెళ్ళి 3 రూముల్లో మిమ్మల్ని బంధిస్తాను, ఈ 3 రూముల్లోనే మీరుండి మీరు తెచ్చుకున్న పళ్ళు మీరే తిని బతకండి ఈ వారం రోజులు అంటాడు. సరే అంటారు, ముగ్గురు వెళ్ళిపోతారు రూముల్లోకి. ఒక వారమే కదా ఎంతసేపులే అయినా తీసుకుంటారు అందరూ. వెళ్ళిపోతాం, ఏముంది తింటే తింటాం లేదా లేదనుకొని ముగ్గురిని 3 రూమ్లో పెట్టేసి బంధించేస్తారు. వారం రోజులు అన్నారు కదా. మొదట అతను ఏం చేశాడు, రకరకాల పళ్ళు, రుచికరకర పళ్ళు, అందమైన అంటే రుచిగారు ఫ్రెష్ పళ్ళు కోసుకొచ్చాడు కదా. ఓన్లీ రాజుగారి కోసం కాకపోయినా నాకన్నా పనికొచ్చే, రాజుగారు తింటారని తెచ్చాను, అయ్యో నేనే తినాల్సి వస్తుంది అయ్యో అనుకుంటాడు. సర్లే నన్ను ఈ వారం రోజులు నేను బతకాలి కదా, మరి మళ్ళీ రాజుగారు తెమ్మంటే మళ్ళీ తెద్దామని అనుకుంటాడు. ఆ పళ్ళన్నీనో ఒక రూమ్లో తనకి ఇచ్చిన రూమ్లో కూర్చుంటాడు. రోజుకి వారానికి సరిపడా సర్దుకొని జాగ్రత్తగాను తింటూను ఏదో మంచి మంచి ఆలోచనతోటి మంచి మంచి పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తాడు. రెండో వాడి దగ్గరికి వెళ్ళేసరికి అలానేమో అన్నీ అతను ఏం చేశాడు, పుచ్చిపోయిన పళ్ళు, కుళ్ళిపోయిన పళ్ళు, రకరకాల అన్నీ పాడైపోయిన పళ్ళు తెస్తాడు. ఎలా తింటాడు అతను? తినకపోతే నీరసం, వారం రోజులు తిని లేకుండా ఉండలేను కాబట్టి ఏవో పుచ్చిపోయానో కొంచెం పక్క నుంచి ఏరేసి పురుగులు తీసేసి తినడం మొదలెట్టాడు. ఇలా తిని ఉండి ఆధాకరగా ఏమైంది, అతన్ని జబ్బు చేసింది. కుళ్ళిపోయినవి పాడైపోయినవి తింటే జబ్బు చేస్తాయి కదా, జబ్బు చేసి మంచాన పడిపోయాడు, లేవలేని పరిస్థితి అయిపోయాడు. అయితే ఈ వారం రోజులు వీళ్ళని చూడడానికి ఎవ్వరూ రాలేదు కూడాను. ఇది జబ్బు పడిపోయి ఈయన మంచం మీద ఉన్నాడు. మొదటతను ఆరోగ్యంగా హెల్తీగా సంతోషంగా మంచి ఆలోచనలు చేస్తూ ఏవో పాడుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు. రెండో అతను జబ్బు పడిపోయి మంచం. మూడో అతను ఏం తింటాడండి, అన్నీ తెచ్చిన వాడు రాళ్ళు రప్పలే కదా తెచ్చాడు, పిచ్చి పిచ్చి ఆకులు అలమలు తెచ్చాడు. అవి ఏం తింటాడు అతను? తినలేడు కదా అతను. అతను ఏం చేస్తాడు అప్పుడు, అయ్యో నేను అప్పుడు ఒక్క గంట బద్దకించకుండా ఉండుంటే, కొంచెం ముందుకెళ్ళి చక్కగా మంచి మంచి పళ్ళు కోసుకొచ్చి ఉంటే నేనే తినుందని కదా, రాజావారి కోసం అది ఏపుతాడులే అని ఆలోచించాను. అయ్యో నాకు ఇప్పుడు తిండి లేదు, ఎలాగా అనుకుంటూ బెంగ పెట్టుకుంటూ ఉంటాడు. తిండి లేకుండా ఎన్ని రోజులు ఉంటాడండి? వారం రోజులు రాజావారు టైం ఇచ్చారు. ఎవరిని ఇటు రావద్దన్నారు, ఇటు చూడొద్దన్నారు, సహాయ సహకారాలు అందించద్దన్నారు. ఆయన్ని చూసి కుంగి కుషించిపోయి తిండి లేక నానా బాధపడి చనిపోయాడు. అతను బద్ధకం అతని ప్రాణం మీదకి వచ్చిందా లేదా చూడండి, ఎంత ప్రాణం మీదకి వచ్చిందని. అందుకే బద్ధకం ప్రాణం మీదకి వస్తుందని ముందే చెప్పింది. సరే ప్రాణాలు కూడా తీస్తుంది. నువ్వు సరి అయిన పద్ధతిలో వెళ్ళకపోకుండా నీ బద్ధకాన్ని నీ ఎత్తి మీద పెట్టుకుంటే ఎలాగొస్తుంది. రెండో వాడి ఆ బద్ధకం వాడి దరిద్రాన్ని నెత్తిని పెట్టుకున్నట్టయింది కదా, జబ్బు పడిపోయాడు కదా. వారం రోజుల తర్వాత వాడు బతికి బాగుంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, లేకపోతే లేదు. కానీ జబ్బు పడిపోయాడు. మొదటివాడు ఎంత హెల్తీగా ఉన్నాడు. అయిపోయింది. రాజావారు వారం రోజుల తర్వాత మళ్ళీ తలుపు తీయించి వాళ్ళని పిలిపిద్దామని వచ్చి చూస్తారు. రాజావారు వచ్చి ఎవరెలా ఉన్నా చూద్దాం. మొదటని చూస్తే చాలా హెల్తీగా, చాలా నవ్వుతూ సంతోషంగా ఉన్నాడు. రాజావారు సంతోషించారు, నువ్వు మంచి పళ్ళు తెచ్చావు అనమాట, మంచిదే, ఆరోగ్యంగా ఉన్నావు కదా అన్నాడు. సంతోషించి అతను పొగిడేసి షబాష్ అనేసి వెళ్ళిపోయి పక్క రూమ్లోకి వెళ్తాడు. పక్క రూమ్లోకి వెళ్ళేసలా అతను జబ్బు పడిపోయి నీరస పడిపోయి ఎలా అంటే అలాగ లేవలేని స్టేజ్లో ఉంటాడు.
ఏంటి ఇలా అయిపోయావేంటి, ఎందుకు ఇలా ఉన్నావు, ఏంటి ఏంది పళ్ళు తినలేదా నువ్వు అంటాడు. ఏం చెప్పను రాజావారు, నా బద్ధకాన్ని నా బద్ధకమే నన్ను దరిద్రం భరించింది, లేకపోతే నేను ఎంతో బాగుండేవాడిని, ఒంటి మీద బద్ధకం తెచ్చుకున్నాను, పళ్ళు శుభ్రంగా కోసుకోవచ్చు కదా, చెట్లు తోటలు అన్నీ ఉన్నాయి, ఆ పైకి కొయ్యడం ఎందుకు లేని కింద పడ్డవన్నీ ఏరేసాను, కుళ్ళువో పుచ్చువని, మీరేం చూస్తారులే అనేసుకున్నాను నేను, ఏదో మూట చూసి పంపించిస్తారు అనుకున్నాను, కానీ మీరు ఇలా పరీక్ష పెడతారు నాకు తెలియలేదు రాజావారు, అందుకని నాకు ఇలా అయిపోయింది, ఆ పుచ్చిపోయిన పళ్ళు అవి తింటేనేమో నాకు హెల్త్ పాడైపోయింది, మోషన్స్ వామిటింగ్స్ అన్నీ అయిపోయాయి రాజావారు. చూసావా నీ బద్ధకం నీకు ఎంత తెచ్చిందని, అవతల వాడిని చెడగొడదాం అనుకుంటే నువ్వే ఎలా చెడిపోయావో చూసావా నీ బద్ధకం వల్ల అంటారు. అవును రాజావారు తప్పైపోయింది, క్షమించండి, ఇంకోసారి ఇలా చేయను, బతిమాలుకుంటాడు, అయిపోతుంది. ఈ రాజావారు 3వ గదిలోకి వచ్చారు కదా, ఏముందండి అతను ప్రాణం పోయి ఉంటాడు. అయ్యో ప్రాణం పోయిట, అయ్యో రాజావారు అంటారు, అయ్యో ఇతను చనిపోయాడు ఏంటి, ఎలా చనిపోయాడు ఏంటి అని అందరూ తనతో వచ్చిన వాళ్ళందరినీ కూడాను అడుగుతూ ఉంటాడు. ఏంటి చూడండి చూడండి అంటే, రాజావారు ఇతను ఒక్క పండు కూడా తేలేదు, ఆ బ్యాగ్ నిండా రాళ్ళు రప్పలు తెచ్చాడు, ఈ ఆకులన్నీ పైన ఏమో డెకరేట్ చేసి తీసుకొచ్చాడు, ఒక్క పండు కూడా లేదు, అయితే మనం వారం రోజులు మీరు ఎవరిని రావద్దన్నారు, మేము ఎవ్వరూ ఇటు రాలేదు, రాకపోయేసరేమో ఆ పదనేమో ఆ పళ్ళు ఏం తిండి లేక ఏమీ ఆహారం లేక చచ్చిపోయాడండి అని. అయ్యో అనుకుంటారు రాజాగారు. ఇప్పుడు రాజావారు అంటారు తనతో వచ్చిన భటులతోటి, చూసారా బద్ధకం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయని, ఒకడేమో ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు, ఒకడేమో ప్రాణమే పోయింది. మొదట తను చూడండి బద్ధకం లేకుండాను, అసలు ఇంకోటి బద్ధకం ఒకటే కాదు, నన్ను చెడగొడదాం, నన్ను ఏదో మోసం చేద్దాం అనుకున్నారు వీళ్ళు, నన్ను మోసం చేద్దాం అని వాళ్ళ జీవితాలే నాశనం చేసుకున్నారు కదా. ఇప్పుడు కూడా ఇతర వాళ్ళు మోసం చేయడం అంటే ఆలోచన ఉండకూడదు, బద్ధకాన్ని ఎప్పుడు మనం ఒంటి మీద ఉంచుకోకూడదు, ఎప్పుడో ఓసారి రెస్ట్ తీసుకోండి, 2 సార్లు రెస్ట్ తీసుకోండి, కానీ 24 గంటలు మంచం మీద పడుకొని పగటి కళ్ళకు అంటూను బద్ధకంగా ఉంటే జీవితాలు ఇలాగే అయిపోతాయి. ఆలోచించారు కదా మీ అందరూ. కాబట్టి నాకు ఈ 3 మంత్రుల మీద అనుమానం వచ్చింది, ముఖ్యమైన ముగ్గురు మంత్రుల మీదను, అందుకే నేను ఇలా పంపించాను, ఇలా అయింది అని రాజావారు చెప్తారు. అప్పుడు భటులందరూ చాలా ఆశ్చర్యపోయి సంతోషిస్తారు, రాజావారి ముందు చూపుకి ఎంత బాగా చూశారు, ఎంత తెలివిగా ప్లాన్ చేశారని. చూసారా బద్ధకం వల్ల ఎన్ని కష్టాలు ఉన్నాయని, బాగుపడ్డవాళ్ళు ఉన్నారు, అంటే బద్ధకం లేకపోతే బాగుపడ్డవాళ్ళు ఉన్నారు, బద్ధకంతో కష్టాలు నష్టాలు ప్రాణం మీద తెచ్చుకున్న వాళ్ళు చూశారు కదా. అందుకే ఈ రోజు నుంచి మనం కూడా బద్ధకాన్ని పోగొడదాం. అంటే ఒకేసారి పోదు కదండి, కొంచెం తగ్గించుకుంటూ క్రమేపీ ఇన్ని రోజులు టార్గెట్ పెట్టుకొని మనం ఒంటి మీద బద్ధకం లేకుండా మనం ఎప్పుడూ యాక్టివ్గా ఉందాము అన్నాం. ఎప్పుడు కూడా అండి మనిషి యాక్టివ్గా ఉండాలి, ఎప్పుడు మనిషి నిత్య విద్యార్థిగా ఉండాలి అని ఎప్పుడైనా అది చెప్తాను. మనకు అన్నీ వచ్చును, మాకేమిటి అన్నీ వచ్చును, మీరు చెప్పేది ఏమిటి అనే నిర్లక్ష్యం పనికిరాదండి. ఎవరి నోట్లోంచి ఏ మాట వస్తుందో అది మనకి ఎలా ఎప్పుడు ఉపయోగపడుతుందో మనకు తెలియదు. వాటి గురించి కూడా చాలా కథలు ఉన్నాయి, మెల్లిగా వాటి గురించి కూడా చెప్తాను. ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ముందు చెప్పినట్టుగాను బద్ధకం వల్ల కష్టాలు నష్టాలు ఉంటాయి. స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకోండి. ఫస్ట్ ఎవరికైనా మీకు తోచిందా, ఓపిక ఉందా, పక్క వాళ్ళకి సాయం చేయండి, అంతేగాని బద్ధకంతో పడుకొని పగటి కాలాలు కనద్దు. ఇదండి ఇవాళ నా కథ. ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పద్మా అడ్వెంచర్ టేల్స్ నా ఛానల్ పేరు చూసి అది ఎలా ఉందో అది కూడా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.